తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఓ అమ్మలు కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానులు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇదిగో ఈ 5 గ్లాసుల్లో కాఫీ నీకు, పిల్లలకి. ఈ గ్లాసులో కాఫీ నాకు అన్నాడు వేరేగా దూరంగా పెట్టిన గ్లాస్ చూపుతూ రామం. నేనొచ్చి కాఫీ పెట్టేదాన్ని కదా, అందుకే ముందు స్నానానికి వెళ్ళిపోయాను అంది అమ్మలు నొచ్చుకుంటూ. సర్లే ముందు కాఫీ తీసుకో అన్నాడు రామం. అవును, మీ కాఫీ అలా వేరేగా దూరంగా పెట్టారు, ప్రత్యేకత ఏమిటో అంది అమ్మలు రామాన్ని వారగా చూస్తూ. ఇందాక జీపులో వస్తున్నప్పుడు నువ్వన్నావు కదా, రైల్లో పానకం లాంటి కాఫీ తాగి విసుగొచ్చిందని. దేవుడు నాకు హాయిగా అటువంటి పానకాలు తాగక్కర్లేదని వరమిచ్చేశాడు. రామం నవ్వుతూ అన్నాడు. ఏమిటండి మీరు అంటున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు అంది అమ్మలు. అంటే ఏమిటంటే నేను కాఫీలో పంచదారకి బదులు ఇదిగో ఇవి వేసుకోవాలి అన్నమాట అంటూ ఒక చిన్న సీసా చూపించాడు. అందులో హోమియో మాత్రల సైజులో చిన్న చిన్న బిళ్ళలున్నాయి. అమ్మలు ఆ చిన్న సీసా వైపు పరీక్షగా చూసింది. ఇవి సాకరిన్ మాత్రలు కదూ అడిగింది. అవును. ఇవెందుకు కాఫీలో వేసుకుంటున్నారు? ఇవి షుగర్ వచ్చిన వాళ్ళు కదా వేసుకుంటారు అనుమానంగా అడిగింది. ఎందుకంటే నాకు షుగర్ వచ్చింది కాబట్టి అన్నాడు రామం నవ్వుతూ తాపీగా. అటువంటి హాస్యాలు ఆడకండి, షుగరు ముసలివాళ్ళకు కదా వస్తుంది, మీకింకా నిండా 40 ఏళ్ళు లేవు. ఆ షుగర్ దేవత రాదలుచుకుంటే చిన్న పెద్ద చూడదు పిల్ల, ఎవరికైనా వచ్చేస్తుంది. నా మీద ఎందుకో దయతలిచి ముందే వచ్చేసింది అన్నాడు రామం పెద్దగా నవ్వుతూ. మీరు నిజమే చెప్తున్నారా? నిజమే చెప్తున్నాను పిల్ల. నువ్వు వెళ్ళిన 10-15 రోజులకి నీరసంగా ఉంటే డాక్టర్కి చూపించుకున్నాను. టెస్టులు చేశాక నా రక్తంలో ఎంచక్క పంచదార ఉందన్నారు. రోజు ఒకసారి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. అప్పట్లో ఇంకా మెటామార్ఫిన్ ట్యాబ్లెట్లు రాలేదు. చక్కెరకి ప్రత్యామ్నాయంగా అప్పట్లో సాకరిన్ మాత్రలే వాడేవారు. అప్పటికింకా ఈ షుగర్ ఫ్రీ లాంటి ప్రత్యామ్నాయాలు రాలేదు. రామం వాక్యం పూర్తి చేయకుండానే అమ్మలు కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. అయ్యో ఇదేమిటండి కర్మ! అక్కడ బొబ్బిలిలో రిటైర్ అయిన మీ బావగారే రోజు మజ్జిగన్నంలో బెల్లం ముక్క నంచుకోకుండా తినలేకపోతున్నారు. మీకు ఇప్పటి నుండి ఈ షుగర్ ఏమిటండి? చూడుపిల్ల, ఈ షుగరు ఏమి ప్రాణాంతకమైన జబ్బు కాదు. నోరు కట్టుకొని కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. నువ్వేమిటి అలా కన్నీళ్లు పెట్టేసుకుంటున్నావు? ఏది నవ్వు ఒకసారి అన్నాడు రామం అమ్మలు గడ్డం పట్టుకొని ఊపుతూ. ఏమిటో మీకిష్టమని మైసూర్ పాక్ తెచ్చాను అంది అమ్మలు కళ్ళు తుడుచుకుంటూ. నా పేరు చెప్పుకొని నువ్వు పిల్లలు తినేయండి అన్నాడు రామం. అస్సలు కొంచెం కూడా తినకూడదా? అమ్మలు ఆత్రంగా అడిగింది. ఎప్పుడైనా చిన్న ముక్క తినొచ్చులే, తీసుకురా, ఇద్దరం కలిసి ఒక ముక్క తిందాం. అమ్మలు వెళ్ళి బుట్టలో పెట్టిన డబ్బా తీసుకువచ్చింది. అందులోంచి ఒకటి తీసి సగం తుంచి అమ్మలకిచ్చి మిగిలిన సగం తాను నోట్లో వేసుకున్నాడు. నువ్వు చేసిన మైసూర్ పాక్ రుచి దేనికి రాదు పిల్ల అన్నాడు. అయినా మీరు నాకు ఉత్తరంలో ఈ విషయం ఎందుకు రాయలేదు? నిష్ఠూరంగా అంది అమ్మలు. రాస్తే నువ్వు మాత్రం ఏం చేయగలవు? అక్కడ బెంగ పెట్టుకుంటూ కూర్చోవడం తప్ప అన్నాడు రామం నవ్వుతూ అమ్మలు నుదుటి మీద పడుతున్న జుత్తు సవరిస్తూ. అన్నట్లు రాత్రిపూట పుల్కాలు తినమన్నారు. నువ్వు వంట మనిషికి పరోటాలు నేర్పి వెళ్ళావు, కానీ పుల్కాలు నేర్పలేదు కదా. ఏమిటో గట్టిగా అట్టముక్కల్లా చేసేస్తోంది. ఆ మాటలు వింటుంటే అమ్మలు మనసు విలవిల్లాడింది. నేనున్నన్ని రోజులు నేనే చేసి పెడతాలేండి, వెళ్లే ముందు నేర్పి వెళతాను అంది. ఈలోపు పిల్లలు 4 పరిగెత్తుకుని వచ్చారు. అమ్మా అమ్మా, మన సీతాఫలం చెట్టుకి కాయలు వచ్చాయి తెలుసా అన్నాడు నరేషు ఉత్సాహంగా. అవునా ఉత్సాహంగా అంది అమ్మలు. నరేషు దృష్టి సాకరిన్ మాత్రలున్న చిన్న సీసా మీద పడింది. నాన్నగారు, ఈ చిన్న సీసాలోవి ఏమిటి? కుతూహలంగా అడిగాడు. ఇవి చిన్న పంచదార బిళ్ళలన్నమాట, కానీ పంచదార కంటే బోల్డ్ తీయగా ఉంటాయి. అవునా, అయితే నేను ఒకటి తినొచ్చా?
నువ్వు తినలేవు నాన్నా, ఇది నాకొక్కడికే కాఫీలో వేసుకోవడానికి అన్నాడు రామం వాడిని దగ్గరకు తీసుకుంటూ. పోనీ నేను కాఫీలో వేసుకుని తాగుతాను అన్నాడు. ఇందులో మందు కూడా ఉంటుంది, అందుకే కొంచెం చేదుగా కూడా ఉంటుంది అన్నాడు రామం. నరేష్ మనసులో కుతూహలం మాత్రం పోలేదు. విజయ ఇంటికొచ్చాక చేసిన మొదటి పని తాను లేనప్పుడు వచ్చిన చందమామ బాలమిత్రలన్నీ ఒకచోట చేర్చి పెట్టుకోవడం. మగపిల్లలు ముగ్గురు మాత్రం గోపాలంతో కలిసి వెంటనే క్యారమ్స్ ఆటలో పడిపోయారు. ఆ రోజు రాత్రి అమ్మలు శనగపిండి పెట్టిన ఉల్లిపాయల కూర చేసింది. అందులో కాసిని బంగాళదుంపలు వేస్తే బాగుంటుంది, కానీ రామం తినకూడదు. రొట్టెలు చేస్తున్నప్పుడు సిగిడీకి కాస్త దూరంలో పీట వేసి పళ్ళెం పెట్టింది. వేడివేడి పుల్కాలు అమ్మలు చేసి పెనం మీంచే రామం కంచంలో వడ్డిస్తుంటే ఉల్లిపాయ కూరతో ఎంతో ఇష్టంగా తిన్నాడు రామం. చూసావా, నువ్వు మన పెళ్ళైన కొత్తలోనే ఇలా పుల్కాలు చేయడం నేర్చుకోవడం ఎంత మంచిదైందో అన్నాడు తింటూ తింటూ మధ్యలో. అమ్మలు నవ్వింది. 4 పుల్కాలు తిన్నాక ఇంక చాలు అన్నాడు రామం. అదేమిటి, మరీ 4 మరొకటి తినండి అంది అమ్మలు. లేదు పిల్ల, డాక్టరు ఎన్ని చెప్తే అన్నే తినాలి అన్నాడు రామం. అమ్మలు మనసు చివుక్కుమంది. మర్నాడు పొద్దున్నే అమ్మలు రామం ఇద్దరూ పెరట్లో అరుగు మీద కూర్చొని కాఫీ తాగుతున్నప్పుడు రామం అన్నాడు, అబ్బా ఎన్నాళ్ళయింది పిల్ల ఇద్దరం ఇలా కూర్చొని కాఫీ తాగి. నువ్వు లేనప్పుడు నేను గదిలోనే కూర్చొని పేపర్ చదువుకుంటూ కాఫీ తాగేవాడిని. అవునా, పోనీ ఆ పేపర్ ఏదో ఇక్కడే కూర్చొని చదువుకోవచ్చుగా అంది అమ్మలు రామం వైపు ఆప్యాయంగా చూస్తూ. నువ్వు లేకుండా ఒక్కడినే ఇక్కడ కూర్చోవాలనిపించేది కాదు అమ్మలు నవ్వింది. విజయ డిటెక్టివ్ పుస్తకం చదివిన విషయం రామానికి చెప్దామా వద్దా అన్న ఆలోచనలో పడింది. అమ్మలు, ఏమిటి పిల్ల అంతలా ఆలోచిస్తున్నావు అడిగాడు రామం. విజయ డిటెక్టివ్ పుస్తకం చదివిన సంఘటన అంతా పూసగుచ్చినట్లు చెప్పింది అమ్మలు. నాకేమిటో చాలా బెంగ వేసిందండి, ఇప్పుడు నుండే ఇటువంటి పుస్తకాలు చదువుతోంది ఏమిటి అని అంది అమ్మలు. పిల్ల, ఒకటి చెప్పనా, నా పుస్తకాల గుట్లో నేను చదివే ఇంగ్లీషు పుస్తకాలు ఎప్పుడైనా చూసావా అడిగాడు రామం. నాకు ఇంగ్లీషు చదవడం వస్తే ఇంకేం, ఈ పాటికి అన్నీ చదివేయను అంది అమ్మలు కినుకగా. నేను అప్పుడప్పుడు చదివే ఆ నవలలు ఫెర్రీ మాసన్ నవలలు అన్నాడు రామం. అవును, ఈ ఫెర్రీ మాసన్ అన్న పేరు మీరే ఒకసారి ఎప్పుడో చెప్పారు. ఎవరతను, ఆ పుస్తకాలు రాసిన రచయిత అమ్మలు అడిగింది. ఆ పుస్తకాలు రాసిన రచయిత పేరు ఎర్ల్ స్టాన్లీ గార్డినర్. ఫెర్రీ మాసన్ అతను రాసే నవలలో ఒక పాత్ర పేరు అన్నాడు రామం. అదేమిటి, అన్ని నవలల్లోనూ ఒకటే పాత్ర ఆశ్చర్యంగా అడిగింది అమ్మలు. అవును, ఫెర్రీ మాసన్ ఒక లాయరు. హత్యలు, దొంగతనాలు అటువంటి నేరాలను బయటపెట్టి తన వాదనతో దోషికి శిక్ష పడేట్లు చూస్తూ ఉంటాడు. అమ్మల ఆలోచనలో పడింది. మీరు అటువంటి నవలలు చదువుతున్నారని విజయ్ కూడా చదివినా పర్వాలేదంటారా? మీ చదువు కూడా అయిపోయి ఉద్యోగం చేస్తున్నారు, ప్రమోషన్లు తెచ్చుకుంటున్నారు. విజయ్ ఇంకా ఫస్ట్ ఫారం చదువుతోంది. ఇప్పటి నుండి ఇటువంటి పుస్తకాలు చదివితే మంచిది కాదేమో. అసలు నేను ఎప్పటి నుండి ఆ పుస్తకాలు చదువుతున్నాను అనుకుంటున్నావు? మన పెళ్ళయ్యాక నేను మొదటిసారి వచ్చినప్పుడు 2-3 పుస్తకాలు చూశాను. తర్వాత మీరు అలా అలా బోల్డ్ కొనడం చూశాను అంది అమ్మలు. నేను మెట్రిక్ అయ్యాక ఇంటర్ ప్రైవేటుగా కడుతున్న దగ్గర నుండి ఇవి చదవడం మొదలెట్టాను. అప్పటిదాకా నేను తెలుగు మీడియంలో చదివాను. ఇంటర్లో అన్నీ ఇంగ్లీష్లో చదవాలి. ఇంగ్లీష్ బాగా రావడానికి ఏవైనా పుస్తకాలు ఇమ్మని మా స్నేహితుడి నాన్నని అడిగితే ఈ ఫెర్రీ మాసన్ పుస్తకాలు కొన్ని ఇచ్చారు. ముందుగా సులభమైన భాషలో ఉన్న పుస్తకాలు చదవమని, తర్వాత కష్టమైన భాష చదవమని అన్నారు. కొత్త భాషలో పుస్తకాలు చదివేటప్పుడు ఒక్కసారి పట్టుకుంటే వదలలేని పుస్తకాలతో మొదలెడితే త్వరగా భాష వచ్చేస్తుందని ఆయన అన్నారు చెప్పాడు రామం. కానీ విజయ విషయం వేరు కదండి, తను ఇంకా చిన్నపిల్ల, పైగా కొత్త భాష ఏమీ నేర్చుకోవడం లేదు అంది అమ్మలు. చూడు పిల్ల, కొన్నేళ్ల క్రితం దాకా వచ్చిన కొవ్వలి, జంపన నవలల కంటే ఇవి చాలా నయం. ఈ పుస్తకాల్లో కాస్త తర్కం ఉంటుంది, అందువల్ల మరీ భయపడిపోనక్కర్లేదు. అంతేనంటారా? అంటే తనని మరీ కట్టడి చేయకు. పిల్లల మనసులో ఆ కుతూహలం అలా ఉండిపోతే అది వాళ్లను స్థిరంగా ఉండనీయదు.
అలాగని అస్తమానం ఆ పుస్తకాలే పట్టుకొని కూర్చున్నా, చదువును నిర్లక్ష్యం చేస్తున్నా అప్పుడు కట్టడి చేయాలి, తప్పదు. సర్లేండి, చూస్తాను అంది అమ్మలు అయిష్టంగా. ఒకరోజు అమ్మలు రామం పెరట్లో మొక్కలు చూస్తూ ఉంటే బేర్మని ఏడుస్తూ నరేష్ పరిగెత్తుకొని వచ్చాడు. అరెరే, ఏమైందిరా బుజ్జి, ఎందుకలా ఏడుస్తున్నావు అడిగింది అమ్మలు. నాలిక నొప్పి అన్నాడు నాలుక చాచి చూపెడుతూ. నాలిక నొప్పా? ఆశ్చర్యపోయింది అమ్మలు. పక్కనే ఉన్న రామానికి అర్థమైంది. వంటింట్లో ఏదైనా తీసుకొని తిన్నావా? అవును, బిక్కమొహం వేసుకొని చెప్పాడు. ఆ చిన్న సీసాలో ఉన్న బిళ్ళలేనా? అవును. వీడు సాక్రిన్ మాత్రం నోట్లో వేసేసుకున్నాడు పిల్ల. అది అతి తీపిగా కొంచెం చేదు కలిసి ఉంటుంది. అది భరించలేక ఏడుస్తున్నాడు అన్నాడు రామం. అమ్మో, మరేం పర్వాలేదు కదా? అది మందు కదూ. అది మందు కాదు, మరేం పర్వాలేదు. బోల్డు నీళ్లు తాగించి కొంచెం పుల్లటిది ఏదైనా తినిపించు అన్నాడు రామం. అమ్మలు నరేష్ని ఇంట్లోకి తీసుకెళ్ళి ఒక గ్లాసులో పంచదార వేయకుండా నిమ్మకాయ రసం తయారు చేసి తాగించింది. నొప్పి పోయింది అన్నాడు నరేషు గెంతుతూ. మర్నాడు పొద్దున్నే కాఫీ తాగుతున్నప్పుడు రామం అడిగాడు. పిల్లా, ఇక్కడ అన్ని సౌకర్యాలతో గడుస్తున్న జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టేశాను కదూ. ఇంట్లోనే బాత్రూములు, అన్ని చోట్ల కుళాయిలు, రోజంతా ఉండే పని మనిషి, అన్నీ వదిలేసుకొని అక్కడ బావిలో నీళ్లు తోడుకుంటూ, బాత్రూమ్ గురించి పెరట్లో అంత దూరం వెళుతూ, పిండ్లు తిరగట్లో విసురుకుంటూ, బొగ్గుల కుంపటి మీద వండుకుంటూ నీకు బోల్డు పనులైపోయాయి కదూ అన్నాడు ఆర్ద్రంగా. అమ్మలు నవ్వింది. పనులు నాకు చిన్నప్పటి నుండి అలవాటు ఉన్నవేనండి. మధ్యలో కదా ఈ భోగాలన్నీ వచ్చాయి. ఓ 4 రోజులు కాస్త కష్టంగా అనిపించింది. తర్వాత అలవాటైపోయింది. ఒక్క లెట్రిన్ విషయమే కాస్త ఇబ్బందిగా ఉంది. పిల్లలు రోజు గోల పెడుతున్నారు అంది అమ్మలు. పిల్లల స్కూళ్ళు బాగున్నాయా? బాగున్నాయని పిల్లలు అంటున్నారు. మిమ్మల్ని విడిచి ఉండడం కష్టమైనా సర్దుకుపోదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు మీకు ఈ షుగర్ వచ్చిందని తెలిసాక బెంగగా ఉంది. పిచ్చి పిల్ల, బెంగేమీ లేదు. ఇదేమీ పెద్ద జబ్బు కాదు అన్నాడు రామం అనునయంగా. అవును, మీ బావగారికి కూడా షుగర్ ఉంది కదా? అయినా రోజు మధ్యాహ్నం రాత్రి కూడా మజ్జిగన్నంలో బెల్లం ముక్క నంచుకోకుండా తినలేరు. మన మనసును మనం లొంగదీసుకుంటే అన్నీ సాధ్యమవుతాయి అన్నాడు రామం. సర్లేండి, అన్నింటికి వేదాంతం చెప్తారు అంది అమ్మలు చిరుకోపంగా. అన్నట్లు నేను ఈ మధ్య రోజు భగవద్గీత చదువుతున్నా తెలుసా? రోజుకి 2-3 శ్లోకాలు చదివి వాటిలోని అసలు విషయం అర్థం చేసుకుందుకి ప్రయత్నిస్తున్నాను. అవునా? ఆశ్చర్యంగా అంది అమ్మలు. ఇంకా రోజు ఆఫీస్ అయ్యాక మన ఆఫీసర్ల క్లబ్లో చదరంగం ఒక ఆట, బ్యాడ్మింటన్ ఒక ఆట ఆడుతున్నాను. 2 ఆటలు ఆడి ఇంటికొచ్చేసరికి సాయంత్రం 7:30 దాటిపోతుంది అన్నాడు రామం. పోన్లేండి, మంచి పని చేస్తున్నారు. మరి నేనొచ్చాక ఈ 4-5 రోజులు వెళ్ళలేదేం? నువ్వు పిల్లలు ఉండేదే ఈ 20 రోజులు. మనకి సాయంత్రమే కదా కాస్త మాట్లాడుకోవడానికి సమయం దొరుకుతుంది. మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి నేను క్లబ్లో ఎలా కూర్చోగలను అన్నాడు రామం నవ్వుతూ. అమ్మలు రామం మొహం వైపు ఆప్యాయంగా చూసింది. అన్నట్లు నేను చదరంగం బాగా ఆడతానని ఆ క్లబ్లో మంచి పేరొచ్చింది తెలుసా? అవునా? అయినా మీరు ఏది నేర్చుకున్నా పూర్తిగా నేర్చుకుంటారండి అంది అమ్మలు. అన్నట్లు దసరాకి క్లబ్లో ఏవో ప్రోగ్రాములు పెట్టారు. వరుసగా 3 రోజులు భరతనాట్యం, ఏవో నాటకాలు, పాటలు అన్నీ ఉంటాయి. నిజమా? అబ్బా, పిల్లలు ఎంత సరదా పడతారో. బాలమిత్రలు, చందమామలు అయిపోయాక విజయ ఇంట్లో ఉన్న ఆంధ్రప్రభలన్నీ తీసి అందులో బాలప్రభలోని కథలు చదవడం మొదలెట్టింది. అమ్మా అమ్మా, ఈ ప్రభలో అగ్గిపెట్టెలతో గుడి తయారు చేయడం రాశారు. నేను తయారు చెయ్యనా? ఒకరోజు విజయ అడిగింది అమ్మలని. చేసుకో తల్లి, పుస్తకంలో చూస్తూ చేయగలవా? ఓ, సులువుగానే ఉంది, చేసేస్తాను. కానీ దానికి 20 ఖాళీ అగ్గిపెట్టెలు కావాలి. అన్నీ నీ దగ్గర ఉన్నాయా? విజయ అడిగింది. అన్నీ ఎక్కడ ఉంటాయి తల్లి? వారానికి ఒక అగ్గిపెట్టె ఖర్చవుతుంది. 20 అగ్గిపెట్టెలు కూడేసరికి నీ సెలవులు కూడా అయిపోతాయి. మరెలాగమ్మా? ఓ పని చేద్దాంలే, అగ్గిపుల్లలన్నీ ఒక పెద్ద డబ్బాలో పోసేసి నీకు ఖాళీ అగ్గిపెట్టెలు ఇచ్చేస్తాను అమ్మలు నవ్వుతూ అంది. విజయ అమాంతం అమ్మలుని వాటేసుకుంది. మా మంచి అమ్మ అంటూ.
అమ్మలు చేత మైదా పిండితో పేస్ట్ తయారు చేయించుకొని రామం దగ్గర గారాలు పోయి బజార్ నుంచి రంగు కాగితాలు తెప్పించుకుంది. ఒక రోజల్లా కూర్చొని ఆ గుడి తయారు చేసింది విజయ. ఆ తర్వాత ప్రభల్లో వచ్చిన పాత టర్కిష్ తువాల్తో, కుక్కపిల్ల బొమ్మ, ఉలిపిరి కాగితాలతో పువ్వులు, పాత సీసాలతో జపాను బొమ్మలు, అలా ఏదో ఒకటి చేస్తూనే ఉండేది. ఒకరోజు తాను చదువుతున్న ప్రభను మంచం మీద బోర్లించి పెట్టి బాత్రూంకి వెళ్ళింది విజయ. పని మీద ఆ గదిలోకి వచ్చిన అమ్మలు దృష్టి ఆ ప్రభ మీద పడింది. ఏం చదువుతోందో చూద్దాం అనుకుంది అమ్మలు. మంచం దగ్గరకు నడిచి బోర్లించిన పుస్తకాన్ని తిప్పింది. అది ప్రభలో కొన్ని వారాల క్రితం మొదలైన ఒక సీరియల్. పేరు బలిపీఠం. ముప్పాళ్ళ రంగనాయకమ్మ అన్న రచయిత్రి రాస్తున్న నవల అది. ఆ సీరియల్ని అమ్మలు కూడా చదువుతోంది. చాలా అద్భుతంగా కరుణ సమాజం అనే ఒక సేవా సంస్థ నడుపుతున్న ఆశ్రమం గురించి అందులో రాస్తోంది రచయిత్రి. అయితే ఈ విజయ ఇటువంటి కథలు కూడా చదువుతోందా? ఆశ్చర్యంగా అనుకుంది అమ్మలు. ఎందుకో అమ్మలు గుండె దడదడలాడింది. నిజానికి ఆ సీరియల్ అమ్మలకి చాలా నచ్చింది. అది చదువుతుంటే ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి. కానీ విజయ ఇప్పటి నుండే ఇటువంటి పుస్తకాలు చదువుతోంది అన్న విషయాన్ని ఆమె మనసు జీర్ణించుకోలేకపోతోంది. కొన్ని రోజుల క్రితం డిటెక్టివ్ పుస్తకం గురించి రామంతో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? ఏమీ చేయకుండానే పుస్తకాన్ని యథాస్థానంలో పెట్టేసింది అమ్మలు. మరునాడు పొద్దున్నే పెరట్లో గట్టు మీద కూర్చొని కాఫీ తాగుతున్నప్పుడు విజయ క్రితం రోజు ప్రభలో నవల చదువుతున్న విషయం చెప్పింది. రామం వారపత్రికలు చదవడు. సమయం ఉన్నప్పుడు పేపర్లో వచ్చిన క్రాస్ వర్డ్ పజిల్ నింపుకుంటూ ఉంటాడు. లేకపోతే తన దగ్గరున్న ఫెర్రీ మాసన్ నవలలు చదువుకుంటాడు. నువ్వు కూడా చదువుతున్నావా పిల్ల? అడిగాడు. చదువుతున్నానండి. ఈ మధ్యనే, అంటే 4-5 వారాల క్రితం మొదలైంది చెప్పింది అమ్మలు. నేను కూడా తర్వాత చదువుతానులే, నువ్వు చదివినంత వరకు కథ చెప్పు అన్నాడు నవ్వుతూ. అమ్మలు చెప్పడం మొదలెట్టింది. విశాఖపట్నంలో అనాథలను ఆదరించే ఒక ఆశ్రమం ఉంటుందండి. అందులో భాస్కర్ అన్న ఓ అబ్బాయి, అంటే ఓ 25-30 ఏళ్ల అబ్బాయిలేండి, స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉంటాడు. అతనేమో హరిజనుడు. ఆశ్రమానికి ఒకసారి పొట్టి శ్రీరాములు గారు వస్తారు. ఆయన భాస్కర్ని పెళ్లి చేసుకోమని చెప్తారు. కానీ పెళ్లి చేసుకుంటే తాను సమాజ సేవ చేయలేనని, అందువల్ల ఇప్పట్లో చేసుకోదలుచుకోలేదని చెప్తాడు. ఒకరోజు సినిమా హాల్లో భాస్కర్ తారా అన్న అమ్మాయిని చూస్తాడు. తనకు తెలియకుండానే ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇప్పటిదాకా ఇంతవరకు కథ నడిచిందండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ల కథలు చదవడం అన్నదొక్కటేనా నీ అభ్యంతరం? లేక కథలో ఏమైనా చదవకూడని విషయాలు కనిపించాయా? అడిగాడు రామం. అంటే కథలో అప్పుడే ప్రేమ మొదలైపోయింది కదండి, ఇటువంటి పుస్తకాలు పిల్లలు చదివితే పాడైపోరు అంటూ అమ్మలు అడిగింది. నువ్వు చెప్పిన కథను బట్టి అది మరీ చదవకూడని నవల అనిపించడం లేదు. కానీ ఒక పని చేద్దాం. ఇవాళ రాత్రి పడుకోబోయేటప్పుడు నాకు ఇంతవరకు సీరియల్ వచ్చిన ప్రభలు ఇయ్యి, నేను కూడా చదివి చూస్తాను. అప్పుడు ఇద్దరం కలిసి ఆలోచిద్దాం అన్నాడు రామం. సరే అలాగే అంది అమ్మలు. ఇద్దరం కలిసి ఉంటే ఎంత నిశ్చింతగా ఉంటుందో మనసులో అనుకుంది అమ్మలు, బొబ్బలిలో తాను పడ్డ ఆందోళన గుర్తుకు తెచ్చుకుంటూ. ఆ రాత్రి రామం పడుకోబోయే ముందు అప్పటిదాకా వచ్చిన సీరియల్ని శ్రద్ధగా చదివాడు. పిల్లా, ఒక విషయం చెప్పనా? ఆ సీరియల్లో చదవకూడని విషయం లేదు. ఇంకోటేమిటంటే 12 ఏళ్ల పిల్లకి ఆ నవల అర్థమవుతోంది అంటే తన బుద్ధి మెల్లమెల్లగా వికసిస్తోంది అని అర్థం అన్నమాట. నిజం చెప్పాలంటే విజయ వయసు వాళ్ళు అటువంటి కథలు చదవరు. వికసిస్తున్న మనసుని మనం తుంచేయకూడదు. కానీ ఈ మధ్య ఏ కథలు చూసినా, ఏ సినిమాలు చూసినా ప్రేమ ప్రేమ అంటూ అదే గోల అంది అమ్మలు. నువ్వు కూడా ఒకప్పుడు అటువంటి గోలే పెట్టావే పిల్ల, మన పెళ్లి కాకముందు అంటూ పెద్దగా నవ్వాడు రామం. గతుక్కుమంది అమ్మలు. బుగ్గలు ఎరిపెక్కాయి. సర్లేండి, అది ఇది ఒకటేనా అంది అమ్మలు కాస్త సిగ్గుగా. అది కాదు పిల్ల, సినిమాలు అవని పుస్తకాలు అవని రెండింటిలోనూ మంచి చెడు కలిసే ఉంటాయి. మనం మంచిని ఒక్కదాన్ని వేరు చేసేయలేము. ఎటొచ్చి ఏది మంచో ఏది చెడ్డో వాళ్ళంతా వాళ్ళు తెలుసుకునేటట్లు చేయాలి. ఎప్పుడో ఒకప్పుడు తాను ఈ చందమామ బాలమిత్రుల స్థాయి దాటాలి.
కానీ ఇప్పుడు కాస్త త్వరగా దాటుతోంది అంతే అన్నాడు రామం. అమ్మలు ఆలోచిస్తూ ఉండిపోయింది. ఈయన చెప్పింది నిజమేనేమో అనుకుంది. మర్నాడు విజయ వెనక వరండాలో నీడపడే చోట చాప మీద గోడ కానుకుని కూర్చుని ఆంధ్రప్రభ చదువుకుంటోంది. విజయ్కి సమయం దొరికినప్పుడల్లా అక్కడే కూర్చుంటూ ఉంటుంది. అక్కడే కూర్చుని పుస్తకాలు చదువుకుంటుంది. అక్కడే కూర్చుని ఏడురాళ్ళ ఆట ఆడుకుంటూ ఉంటుంది. అక్కడే కూర్చుని పిచుక గుళ్ళని తదేకంగా చూస్తూ ఉంటుంది. అక్కడే కూర్చుని పుస్తకాల్లో చూస్తూ బొమ్మలు తయారు చేసుకుంటూ ఉంటుంది. విజయ ప్రభ చదువుకుంటున్నప్పుడు రామం అక్కడికి వచ్చాడు. ఆ రోజు రామానికి సెలవు. ఓ, మా విద్య తల్లికి ఇది ఇది ఇష్టమైన జాగా కదూ. ఇవాళ నిన్ను చూస్తుంటే నాకు ఇక్కడ కూర్చోవాలని ఉంది. కూర్చోనా? నవ్వుతూ అడిగాడు. ఆ, మీరిక్కడ కూర్చుంటారా? అబ్బా, నాకెంత బాగుంటుందో. ఒరే రమేషు, ఇవాళ నాన్నగారు ఇక్కడ కూర్చుంటున్నారా అంటూ గట్టిగా అరిచింది. రమేష్తో పాటు కామేషు, నరేషు కూడా పరిగెత్తుకొని వచ్చారు. నాన్నగారు, మేం కూడా ఇక్కడ కూర్చోవచ్చా? నరేష్ గెంతుతూ అడిగాడు. ఓ, అందరూ కూర్చోవచ్చు. మరి నా పడక కుర్చీ ఎవరైనా ఇక్కడికి తెస్తారా? రామం అడిగాడు. విజయ లేచేలోపునే ముగ్గురు మగపిల్లలు ఇంట్లోకి పరిగెత్తి ముగ్గురు కలిసి పడక కుర్చీ అక్కడికి తెచ్చివేశారు. నరేష్ మళ్ళా లోపలికి పరిగెత్తి రామం అంతవరకు చదువుతున్న న్యూస్ పేపర్ తెచ్చి అందించాడు. ఒరేయ్, ఇవాళ పేపర్ చదవడం అయిపోయిందిరా, మీతో మాట్లాడదామని ఇలా కూర్చున్నాను అన్నాడు రామం విశ్రాంతిగా పడక కుర్చీలో వెనక్కు వాళ్తూ. విజ్జులు, ఈ మధ్య ప్రభలో చూసి చక్కగా బొమ్మలు చేస్తున్నావుగా. ఆ గుడి బొమ్మ ఎంత బాగుందో. బాగుందా నాన్నగారు? బొబ్బిలిలో అత్తయ్య సంక్రాంతికి నా చేత బొమ్మల కొలువు పెట్టిస్తుందట. ఇప్పుడు చేసిన బొమ్మలన్నీ ఆ బొమ్మల కొలువులో పెడతాను ఉత్సాహంగా అంది విజయ. అయితే నేను ప్రభ తెప్పించడం మంచిదే అయిందన్నమాట. అన్నట్లు అందులో మాలతీ చందూర్ అన్నావిడ అందరూ అడిగిన ప్రశ్నలకు జవాబులు రాస్తూ ఉంటారు. ఎప్పుడైనా చదివావా? చాలా మామూలుగా అడిగాడు రామం. చదువుతూ ఉంటాను నాన్నగారు, కానీ నాకు చాలా జవాబులు అర్థం అవడం లేదు. నాన్నగారు, మీరెప్పుడూ ప్రభ చదవరు కదా, ఈ మధ్య చదువుతున్నారా? కుతూహలంగా అడిగింది విజయ. మీరందరూ లేనప్పుడు నాకు తోచక అప్పుడప్పుడు చదివేవాడినిలే. అందులో ఈ మధ్య ఏదో సీరియల్, ఏంటి చెప్పమా పేరు? గుర్తొచ్చింది, బలిపీఠం. అది నాకు నచ్చింది. నిజమా నాన్నగారు? నాకు నచ్చింది, కానీ అక్కడక్కడ అర్థం అవడం లేదు. అయినా చదువుతూ ఉంటే ఎంత బాగుంటుందో అంది విజయ ఉత్సాహంగా. తీరా అన్నాక విజయకి భయం వేసింది. అమ్మో, నాన్నగారు దెబ్బలాడతారేమో. బొబ్బిలిలో డిటెక్టివ్ పుస్తకం చదివినందుకు అమ్మకి బాగా కోపం వచ్చినట్లు నాన్నగారికి కోపం వస్తుందేమో. అవునా? నీకేమిటి నచ్చింది తల్లి? మరేమో అందులో భాస్కర్ అని ఒకతను ఉంటాడు. అతను ఎంతో మంచివాడన్నమాట. అనాథాశ్రమంలో మంచి మంచి పనులు చేస్తుంటాడు. అది నాకు ఎంత నచ్చిందో. కానీ శ్రీరాములు బాబుగారు భాస్కర్ ఏదేదో మాట్లాడుకుంటారు. అది నాకు పూర్తిగా అర్థం అవ్వలేదు. అబ్బో, నీకు ఆ కాస్తైనా అర్థమైందంటే గొప్పే. పూర్తిగా అర్థం అవ్వాలంటే నువ్వు ఇంకాస్త పెద్దదానివి అవ్వాలి మరి. నాన్నగారు, మరేమో ఆ కథలో భాస్కర్ అంత మంచి అబ్బాయి కదా, కానీ ఒకసారి సినిమాకి వెళ్ళి పక్కన కూర్చున్న అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోతాడు. నాకు అది నచ్చలేదు నాన్నగారు. పోన్లే, నచ్చనివన్నీ మర్చిపో, నచ్చినవి గుర్తుపెట్టుకో అన్నాడు రామం నవ్వుతూ. ఈ తండ్రి కూతుర్ల సంభాషణ మొదలైన కాసేపటికి వంటింట్లో పని పూర్తయిన అమ్మలు అక్కడికి వచ్చింది. కూతురు చెప్పిన మాటలన్నీ విన్నాక నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళిపోయింది. నిన్న ఈయన చెప్పిన విషయాలు నిజమే సుమా అనుకుంటూ. తమ ముగ్గురిని వదిలేసి నాన్నగారు అక్క ఒక్కరితోనే మాట్లాడడం నరేష్కి ఉక్రోషం తెప్పించింది. నాన్నగారు, మేం ముగ్గురం కష్టపడి కుర్చీ తెచ్చాము, మీరు అక్క ఒక్కతితోనే మాట్లాడుతున్నారు అన్నాడు బొంగమూతి పెట్టి. రారా బుజ్జి, ఇలా ఒళ్ళో కూర్చో. చెప్పు, నువ్వు బొబ్బిలి వెళ్ళాక ఏం నేర్చుకున్నావు అడిగాడు రామం వాడి బుగ్గను చిదుముతూ. నాకు 100 దాకా అంకెలు లెక్క పెట్టడం వచ్చేసింది తెలుసా. కావాలంటే 1000 దాకా కూడా లెక్క పెట్టగలను అన్నాడు ఉత్సాహంగా. అబ్బో నీకు ఎన్ని వచ్చేసాయిరా
అన్నాడు రాము ఆశ్చర్యం నటిస్తూ. రమేషు కామేషు కూడా ఉత్సాహంగా స్కూల్ కబుర్లు చెప్పడం మొదలెట్టారు. అమ్మలు వంటింట్లో కూర్చొని కూరకి బెండకాయలు తరుగుతోంది. ఒరే నరేషు, బెండకాయలు తరుగుతున్నాను, వస్తావా? గట్టిగా పిలిచింది. పక్క గదిలో ఆడుకుంటున్న నరేషు పరిగెత్తుకుని వచ్చాడు. అమ్మ పక్కనే బాసింపట్టు వేసుకుని కూర్చున్నాడు. అమ్మలు బెండకాయలు తరుగుతూ ఆ ముచ్చికలను పక్కన ఉన్న పళ్ళెంలో పడేస్తుంటే నరేషు వాటిని తీసి గోడకు అంటించసాగాడు. అమ్మా, ఇదిగో చూడు, పువ్వు తయారు చేశాను అన్నాడు గోడకు అంటించిన బెండకాయల ముచ్చికలు చూపిస్తూ. అమ్మలు వెనక్కు తిరిగి గోడవైపు చూసింది. ఒక పువ్వు ఆకారంలో బెండకాయ ముచ్చికలు గోడకి అంటించి ఉన్నాయి. అబ్బో అబ్బో, మా బుజ్జిగాడు పెద్దయితే మంచి బొమ్మలు గీస్తాడు అంది అమ్మలు మురిపెంగా చూస్తూ. అమ్మలు బెండకాయలు తరిగినప్పుడల్లా ఆ ముచ్చికలను రకరకాల ఆకారాల్లో గోడ మీద అంటించడం నరేషుకి సరదా. బెండకాయలు తరుగుతున్నప్పుడు తనని పిలవకపోతే గోలగోల పెట్టేస్తాడు వాడు. వెళ్ళి నాన్నగారిని పిలువు, నీ పువ్వు బొమ్మను చూస్తారు అంది అమ్మలు. నరేషు పరిగెత్తుకొని వెళ్ళి రామం చెయ్యి పట్టుకొని లాక్కొచ్చాడు. నాన్నగారు, పువ్వు చేశాను చూడండి అన్నాడు. గోడ మీద నరేష్ బెండకాయ ముచ్చికలతో చేసిన పువ్వు చూసి ఆశ్చర్యపోయాడు రామం. అరే, వీడు భలే చేశాడే, పెద్దయితే బొమ్మలు బాగా వేస్తాడు అన్నాడు సంతోషంగా. దసరా ముందు రోజు అమ్మలు తీవ్రమైన ఆలోచనలో పడింది. బొబ్బిలిలో బయలుదేరే ముందు దసరా రోజున బొబ్బట్లు చేద్దామని అమ్మలు అనుకుంది. అమ్మలు చేసిన బొబ్బట్లు రామానికి చాలా ఇష్టం. ఇంత పల్చగా నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేటట్లు ఎలా చేయగలవే పిల్లా అంటూ ఉండేవాడు. కానీ ఇప్పుడు రామం బొబ్బట్లు తినకూడదు. పంచదారకు బదులు రామం కాఫీలో వేసుకుని ఆ సాకరిన్ మాత్రలు వేయవచ్చు. కానీ అవి వేస్తే బొబ్బట్లు ఒత్తపడవేమో. అదిగాక అవి మరీ ఎక్కువగా వాడకూడదని రామం చెప్పాడు. మరి ఇంకేం చేయాలి? దసరాకి విజయకి తీపి వంటకం లేకపోయినా పర్వాలేదు, కానీ మగపిల్లలు ముగ్గురు గోల పెడతారు. రామానికి ఏమీ చేయకుండా మిగిలిన అందరూ తీపి తినేయడం అమ్మలకి బొత్తిగా మనసుపడం లేదు. పోనీ పాయసం చేస్తే? పాయసం చేసే ముందు ఎన్ని మాత్రలు వేస్తే ఎంత తీపి వస్తుందో తెలుసుకోవాలి. ఆ రోజు మధ్యాహ్నం కాఫీ తాగుతున్నప్పుడు తన కాఫీలో కూడా పంచదారకి బదులు సాకరిన్ వేసుకుంది అమ్మలు. పంచదార రుచి రాకపోయినా పర్వాలేదు, బాగానే ఉంది అనుకుంది. మర్నాడు దసరా రోజు రామానికి సాకరిన్ వేసిన ముతక గోధుమ నూక, దీనినే దాలియా అంటారు, ముతక గోధుమ నూక పాయసం, మిగిలిన అందరికీ పంచదార వేసిన బియ్యం పాయసం చేసింది. సాకరిన్ వాసన తెలియకూడదని బోల్డు యాలకుల పొడి వేసింది. పులిహోర, మసాలా గారెలు, అల్లం పచ్చడి, వంకాయ కొత్తిమీర కారం కూర, గుమ్మడికాయల పులుసు చేసింది. అబ్బా, గారెలు కరకరలాడుతూ ఎంత బాగున్నాయో అన్నాడు రామం ఒక ముక్క కొరికి. ఇదేమిటోయ్, నాకింత పాయసం ఇచ్చేశావు, 2 చెంచాలు వెయ్యి చాలు అన్నాడు రామం. అది మీ స్పెషల్ పాయసంలేండి అంది అమ్మలు ముసిముసిగా నవ్వుతూ. స్పెషల్ పాయసమా అంటే? తిని చూడండి తెలుస్తుంది అంది అమ్మలు. రామం ఒక చెంచాడు నోట్లో వేసుకున్నాడు. ఓ, ఫస్ట్ క్లాస్ అన్నాడు కళ్ళు మెరుస్తుండగా. అది సాకరిన్ పాయసం అంది అమ్మలు నవ్వుతూ. అరే, బాగానే ఉందే అన్నాడు రామం ఆశ్చర్యంగా. మీరు రోజు కాఫీలో 2 మాత్రలు వేసుకుంటారు కదా, నేను మరొకటి ఎక్కువ వేశాను అంతే. ఈ ఒక్కరోజు 1 గ్లాస్ కాఫీ ఎక్కువ తాగాను అనుకోండి అంది అమ్మలు. అమ్మలు చేసిన పదార్థాలు తక్కువగా తిన్నా అన్నీ తిన్నాడు రామం. అమ్మలు సంతృప్తిగా నిట్టూర్చింది. అమ్మలు బొబ్బిలికి మరో 4 రోజుల్లో వెళ్ళాలి. ఇవాళ నుండి లక్ష్మికి పుల్కాలు చేయడం నేర్పాలి అనుకుంది. మొదటి రోజు పుల్కాలు మరీ అట్టముక్కల్లా తయారయ్యాయి. రెండవ రోజు పిండి కలపడం దగ్గర నుండి ఎంత పల్చగా ఒత్తాలో, ఎలా కాల్చాలో అన్నీ వివరంగా చెప్పింది. ఓ మోస్తరు బాగానే వచ్చాయి. పట్టుదలగా ఓపిగ్గా వివరిస్తూ నేర్పడంతో అమ్మలు వెళ్లే రోజునాటికి బాగానే రొట్టెలు చేయగలిగింది లక్ష్మి. అమ్మలు సంతృప్తిగా నిట్టూర్చింది. ఇంకా ముందు నుండి నేర్పితే ఇంకా బాగా నేర్చుకునేదేమో అని అమ్మలు కాస్త బాధపడింది. తాను వెళ్ళాక తినడానికని రామం కోసం అమ్మలు కరకర పూరీలు జంతికలు చేసి 2 డబ్బాల్లో దాచింది. ఒరేయ్,
ఇటు నుంచి వచ్చి అటు నుంచి వచ్చి అన్నీ అవగొట్టేయకండి. ఇవి నాన్నగారికి. మనకి ప్రయాణంలోకి కొన్ని పెట్టుకుంటాలే. మీకు బొబ్బిలికి వెళ్ళాక చేస్తాను అంది అమ్మలు. బొంగుమూతి పెట్టి చూశాడు నరేష్. సాయంత్రం రామం ఆఫీస్ నుండి వచ్చాక పెద్ద డబ్బాల్లోంచి 2 పదార్థాలు కాసిని ఇచ్చింది. తిని ఎలా ఉన్నాయో చెప్పండి అంది అమ్మలు నవ్వుతూ. రామం ఒక కరకర పూరి తిన్నాడో. నువ్వు చేయడము బాగుండడము అన్నాడు నవ్వుతూ. అంటే బాగున్నట్లా లేనట్లా? బాగున్నట్లే కదా. ఏమో నాకు అలా అనిపించలేదు అంది అమ్మలు చిరుకోపంతో. రామం పెద్దగా నవ్వాడు. చూడండి, మీ గురించి ఈ 2 డబ్బాల్లోనూ ఇవి పోసి ఉంచాను. రోజు కాస్త కాస్త తినండి అంది డబ్బాలు చూపెడుతూ. బాబోయ్, నా ఒక్కడి కోసం అన్నా. మీరు లేనప్పుడు నేను రోజు 7:30 లోపల ఇంటికి రాను. వచ్చాక స్నానం చేసుకుని కాస్త విశ్రాంతి తీసుకునేసరికి భోజనం సమయం అయిపోతుంది. ఇవన్నీ ఎప్పుడు తింటానో? సెలవు రోజుల్లో తినండి, లేకపోతే అన్నంలోనే నంచుకోండి. పిల్ల, నేను తీపి తినకూడదు కదా అని అన్నీ ఎక్కువ తినేయకూడదు. నాకు కొంచెమే ముంచి మిగిలినవి నువ్వు తీసుకెళ్ళిపో, పిల్లలు తింటారు అన్నాడు రామం నవ్వుతూ. అయ్యో, మీ గురించే చేశానండి. వాళ్ళకి అక్కడ మళ్ళా చేస్తాలేండి అంది అమ్మలు నొచ్చుకుంటూ. వద్దు పిల్ల, నేను తిండి విషయంలో చాలా నిగ్రహంగా ఉంటున్నాను. మళ్ళా ఇవన్నీ మొదలెడితే ఆ నిగ్రహం పోతుంది. నా మాట విను. ఇదిగో ఈ చిన్న డబ్బాలో 2 కలిపి పోసేయి చాలు. అమ్మలు బాధపడుతూనే ఆ చిన్న డబ్బాలో ఆ 2 పోసి వంటింటి గూట్లో పెట్టింది. అమ్మ కొంగు పట్టుకుని వెనకనే నిల్చున్న నరేష్ అమ్మా నాన్నల మాటలు వినగానే దబ్బుమని గెంతాడు. అమ్మా, అయితే నేను బోల్డ్ కరకర పూరీలు తినవచ్చా ఆశగా అడిగాడు. రౌడీ, నువ్విక్కడే ఉన్నావా? తినొచ్చునులే అంది అమ్మలు నవ్వుతూ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.